ఇక్కడ కనిపిస్తున్న ఈ డీజిల్ బండొచ్చేసరికి ఇంతకుముందు మనకు మహీంద్రా ఎలక్ట్రికల్ ఆటో ఉన్నప్పుడు ఆల్టర్‌నేట్‌గా ఉంటుందనేది తీసుకున్నాను. ఆ తర్వాత బజాజ్ గోగో తీసుకున్న తర్వాత ఈ బండిని రెంట్‌కయితే ఇచ్చాననమాట. బండి చూడండి మొత్తం సీట్లు అవన్నీ ఇరగ్గొట్టి, టాప్ మొత్తం లూజొచ్చేసింది. కొంచెం అక్కడక్కడ వర్క్ అయితే ఉంది. ఇక్కడ కూడా చిన్న డ్యామేజ్ అయితే జరిగి రేక్ అనేదైతే బాగా ఊగుతుందనమాట. ఇప్పుడు వర్క్ అయితే చేపించబోతున్నాను దీనికి. వర్క్ చేపించి మళ్ళీ ఇక వెహికల్స్ అన్నీ చాలా ఉన్నాయి. నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 డీజిల్ వెహికల్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రికల్ ఆటోలు అయితే ఉన్నాయన్నమాట. ఇక వెహికల్ అంతా రెడీ చేపించి వెహికల్‌నయితే అమ్మబోతున్నాను. అందుకోసం వెహికల్ టాప్ అంతా లూజ్ వచ్చేసింది కదా! దానికోసం మొత్తం ఊడదీసి అక్కడక్కడ టాకాలు ఊడినయి మొత్తం టాకాలయితే పెట్టించాననమాట. రేక్ కట్ అయిన దగ్గర సీటు ఇవన్నీ కూడా చేపించాను ఒక్కొక్కటిగా. ఇక నిన్న వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు వాషింగ్‌కయితే తీసుకొచ్చాననమాట. టాప్ మొత్తం అవన్నీ రిమూవ్ చేసి మొత్తం నేనే ఇంటి దగ్గరే చేసుకున్నాను. ఆ వెల్డింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాషింగ్ అయితే చేపిస్తున్నాను. ఇక్కడ ఇంజిన్‌కి కూడా మొత్తం ఆయిల్ సర్వీస్ అయితే చేపిచ్చి, ఇక ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే కొంచెం ఉంది. ఆ ఎలక్ట్రీషియన్ వర్క్ అయిపోయిన తర్వాత అంటే లైటింగ్‌లు అవి కొంచెం హెడ్‌లైట్ ల్యాంప్స్ అవన్నీ పోయినియి. అవన్నీ చేపిచ్చిన తర్వాత ఇక వెహికల్ అయితే సేల్‌కి పెట్టాలి. వెహికల్ సేల్‌కి పెట్టిన తర్వాత ఇంకొక వెహికల్ కూడా ఉంది మన దగ్గర డీజిల్ వెహికల్. ఇంకా బజాజ్ గోగో ఈ P70 ఉంది కదా! దీని కింద ఆల్టర్‌నేట్‌గా అయితే ఆ వెహికల్ అయితే ఉంచుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఒకటి పెద్ద అప్పి ఆటోను, ఇంకా మహీంద్రా ఎలక్ట్రికల్ ఆటో ఉంది కదా! ఇవి 2 అయితే నాన్న దగ్గర ఉన్నాయి. అవి ఆయన చూసుకుంటా ఉంటారు. మన దగ్గర 2 వెహికల్ పెట్టేసుకొని ఈ వెహికల్‌నయితే తీసేద్దామని మొత్తం లోపలంతా వాషింగ్ చేపిచాను సీలింగ్ గూడా. వెహికల్ అయితే ఇంతకుముందు మన దగ్గర ఉన్నప్పుడు ఎలాగుందో ఆ విధంగా అయితే వచ్చింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్ ఉంది మన ఛానల్‌కి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే పైనున్న నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. దాంట్లో జాయిన్ చేస్తాను.